ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని లొంగదీసుకోలేదన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్న వాజ్పేయి సర్కార్ ధైర్యంగా పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి దేశమే ముఖ్యమని చాటి చెప్పిందన్నారు. జాతీయ ఆత్మగౌరవం కంటే అశాంతికి ప్రాధాన్యమిచ్చే శక్తులు దేశంలో పనిచేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు దేశంలో డీజిల్, పెట్రోల్ వాడకంతో పాటు బంగారం కొనుగోలు తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలను సమర్థించారు కేంద్ర మంత్రులు. గుజరాత్లో పర్యటించారు ప్రధాని మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ను సందర్శించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నారు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీటితో కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఎయిర్ షో తిలకించారు. సోమనాథ్ ఆలయం వారసత్వ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్మరించుకుంటూ పోస్టల్ స్టాంప్ నాణాన్ని రిలీజ్ చేశారు మోదీ. భారత్ను అణిచివేయడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయంగా ఒత్తిడి, ఆంక్షలున్నా 1998లో వాజ్పేయి సర్కార్ అణుపరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. శివశక్తులిద్దరినీ పూజించే భారత సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పోఖ్రాన్ అణుపరీక్షలు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారన్నారు. సోమనాథ ఆలయాన్ని కూల్చివేసేందుకు పదే పదే ప్రయత్నాలు జరిగినా మళ్లీ ఆలయం పూర్వ వైభవం తెచ్చుకుంటుందన్నారు మోదీ. आज इस आधुनिक स्वरूप की प्राण प्रतिष्ठा के 75 वर्ष हम केवल 2 आयोजनों का हिस्सा भर नहीं, सिर्फ हिस्सा भर नहीं बने हैं, हमें 1000 वर्षों की अमृत यात्रा को अनुभव करने का शिवजी ने मौका दिया है. వడోదరలో సర్దార్ధామ్ హాస్టల్ను మోదీ ప్రారంభించారు. ఈ హాస్టల్లో 2000 మంది బాలబాలికలకు సరిపడా సౌకర్యాలున్నాయి. సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలున్నాయి. హాస్టల్లో రిసెప్షన్ ఏరియా, భోజనశాల, ఈ లైబ్రరీని సందర్శించారు. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ చట్టం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారైన్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ను కేంద్రం తెచ్చింది. ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు కేంద్రం 95,000కు పైగా కోట్లు కేటాయించామని చెప్పారు. 1 जुलाई से अब विकसित भारत जी राम जी योजना के अंतर्गत ग्रामीण क्षेत्र में रोजगार चाहने वाले हमारे मजदूर भाइयों को, बहनों को अब 100 नहीं, साल में 125 दिन का रोजगार दिया जाएगा. ఏడాది పాటు బంగారు ఆభరణాలు కొనొద్దని, ఇంధన వినియోగం తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. డీజిల్, పెట్రోల్ వంటి దిగుమతులపై అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే విదేశీ మార్గద్రవ్యాన్ని పరిరక్షించుకోగలమని చెప్పారు. ఆర్థిక స్థిరత్వానికి పౌరులు సహకరించాలన్నారు అశ్విని వైష్ణవ్. Our expenditure on diesel, petrol, for our expenditure on external travel, for any expenditure which can have implications on foreign exchange, we should try and conserve. చమురు సంక్షోభంతో దూరదృష్టితోనే ప్రజలను మోదీ అలర్ట్ చేశారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. డీజిల్ వాడకం తగ్గించి ప్రజా రవాణాపై ఫోకస్ పెట్టేలా పిలుపునిచ్చారని చెప్పారు. అటు కెమికల్స్ ను తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలపై దృష్టి పెడితే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని బలమైన దేశంగా భారత్ను నిలపడమే ప్రధాని లక్ష్యమని ఎక్స్లో పోస్ట్ చేశారు అమిత్ షా.